అని గౌరవ చైర్మన్ గారు నిన్న మాట్లాడుతున్నారు బిఆర్ నాయుడు గారు. ఏంటి తప్పు జరిగింది, ఏమైంది, ఏంటి తగ్గేదేలే అంట, తగ్గేదేలా. ఏంటి ఎవరిని బెదిరిస్తున్నారు తగ్గేదేలే అని? అసలు ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో కూర్చుంటే అర్హత నీకుందా అసలు ఒక్క నిమిషమైనా? నేను బిఆర్కే నాయుడు గారిని అపాయింట్ చేసిన రోజునే చెప్పా, నేను ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టాను. నేను రాష్ట్ర ప్రజలు కూడా ఒక్కసారి మీరు గమనించండి, నేను ఈ రోజు నుంచి చెప్పటంలా, ఏ రోజైతే నాయుడు గారిని చైర్మన్గా చేశారో, ఏ రోజైతే ట్రస్ట్ బోర్డు మెంబర్ని ఎన్నిక చేయబడ్డారో ఆ రోజునే నా దానికి ముందు 4 రోజుల ముందే నేను ప్రెస్ మీట్ పెట్టా. ఇదిగో ఇలాంటి మిడ్ నైట్ మసాలా నడిపేటువంటి వ్యక్తి, ఇలాంటి పరిశ్రమలు స్థాపించి బిజినెస్ మ్యాన్గా లుక్రేటివ్ మైండ్ తోటి ఉన్నటువంటి వ్యక్తి మీడియాని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాల మీద బురద జల్లి వాళ్ళని ప్రభుత్వాల్లోకి తీసుకొచ్చి తద్వారా ఇట్లాంటి పనులు చేసి చైర్మన్గా అయ్యేటువంటి వ్యక్తిని మీరు చైర్మన్గా చేస్తున్నారు. పవిత్రత దెబ్బతింటుంది. ఇది చైర్మన్గా ఉండాల్సిన క్వాలిటీస్ ఇతనికి లేవు. దయచేసి ఇతన్ని అపాయింట్ చేయొద్దు అని నేను ఈయన అపాయింట్మెంట్కి వారం రోజుల ముందు నుంచి ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నా. ఈయన మీద నాకున్నటువంటి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రజలకు రివీల్ చేసే ప్రయత్నం చేశా. నథింగ్ ఎల్స్. అపాయింట్ అయిపోయినారు, తప్పులేదు. మేమేదో విమర్శ చేస్తాం, వద్దంటే ఆయన వద్దంటాం. మీరు మా మాట వినాల్సిన అవసరం లేదు, మమ్మల్ని గౌరవించాల్సిన అవసరం లేదు. వీళ్ళు చెప్పుకుంటానే ఉంటారు, ఇలా మురుగుతానే ఉంటారని అపాయింట్ చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ అపాయింట్ చేసుకున్న తర్వాత ఇలాంటి దుర్మార్గాలు జరిగినప్పుడు కూడా మీరు మా మాట వినకపోతే రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు, మీ కూటమి ప్రభుత్వానికి పరిపాలనా అధికారం ఇచ్చింది స్పష్టమైన, సూటిగా, నిజాయితీగా, నిష్కల్మషంగా పరిపాలన చేయమని. కానీ ఇలాంటి దుర్మార్గుల్ని, దుష్టుల్ని తీసుకొచ్చి మీ మీడియాని అడ్డం పెట్టుకొని మ్యానిపులేటెడ్ రాజకీయాలు చేసే వాళ్ళని టీటీడీలో పెట్టి ఆ పవిత్రతని దూరం చేయమని కాదు అనేది నా భావన. నిన్న టీటీడీ చైర్మన్ గారు మాట్లాడుతూ నేను దీని మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చాను అన్నారు. నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, రాష్ట్ర ప్రజలను ఒకసారి గమనించమని కోరుతున్నా. నేను తిరుమల శ్రీవారి భక్తులను కూడా కోరుతున్నా. ఒక వ్యక్తి మీద ఎవరైనా ఒక వీడియో పెడితే రిపోర్ట్ ఎవరు ఇవ్వాలండి? నిజంగా నిజాయితీగా ఈయన ఆ వీడియోలో కాదు అనుకుంటే మూర్తి గారో సాంబశివరావు గారో చెప్పినట్టుగా, మీ తెలుగుదేశం పార్టీ మీడియా చెప్పినట్టుగా నిజంగానే ఆయన బాధితుడైతే, నిజంగానే ఆయన వీడియోని ఎవరైనా మార్పింగ్ చేస్తే, నిజంగానే ఆయన ప్రతిష్టకి భంగం కలిగించేటట్టు ఎవరైనా ప్రవర్తిస్తే ఎవరు రిపోర్ట్ ఇవ్వాలి? ఎవరు బాధితులు? ఇక్కడ బిఆర్కే నాయుడు గారు వెళ్ళిపోయి రిపోర్ట్ ఇవ్వాలి. బిఆర్కే నాయుడు గారి తరఫున రిపోర్ట్ ఎవరిచ్చారో తెలుసా? మీరు వినండి, చెప్తా. జరిగిందేమో తిరుపతిలో, రిపోర్ట్ ఇచ్చిందేమో మదనపల్లిలో. గౌరవనీయులు మహారాజశ్రీ మదనపల్లి 1వ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వారి దివ్య సముఖముకు రాసుకున్న విన్నపము విషయం అంట. డీక్ ఫేక్ A1 వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ బిఆర్ నాయుడు గారి వ్యక్తిగత మరియు సంస్థ పరంగా అపకీర్తి కలిగించుటపై క్రిమినల్ కుట్రపై ఫిర్యాదు BNS సెక్షన్ 2023. నేను జి రమేష్ బాబు, తండ్రి జీవి సుబ్బయ్య, పటేల్ రోడ్, మదనపల్లి కాపురస్తుడు అయిన మదనపల్లి కాపురస్తుడు. నేను నా యొక్క విన్నపము, ఇటీవల కొంతమంది దురుద్దేశపూర్వకంగా ఆధునిక కృత్రిమ మేధస్సు అంటే A1 కృత్రిమ సదస్సును వినియోగించి టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారి రూపం, స్వరం, వ్యక్తిత్వాన్ని అనుకరించే విధంగా నకిలీ వీడియోలు మరియు ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో వేదికలో వైరల్ చేస్తున్నారు. ఈ కంటెంట్ పూర్తిగా అసత్యమైనది మరియు ఉద్దేశపూర్వక దుష్ప్రచారం. ఇది కేవలం టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారిపై పరువు నష్టం కలిగించడమే కాకుండా కోట్లాది భక్తుల ప్రతీక అయిన తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవాన్ని దెబ్బతీయడానికి కుట్ర. ఈ దుష్ప్రచారం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు బలమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు లేదా అనుబంధ సోషల్ మీడియా వ్యవస్థలు ఈ తప్పుడు ప్రచారాన్ని సమన్వయపరుచుకున్నటకు విస్తరింపజేస్తున్నారన్న అనుమానం వ్యక్తమవుతుంది. ఈ కోణంలో సమగ్ర విచారణ జరపాలని కోరుతున్నాము. ఈ డీప్ ఫేక్ వీడియోలు మరియు ఫోటోలు సృష్టించిన వ్యక్తులు, సంస్థలు గుర్తించి అరెస్టు చేయండి. సంబంధిత సోషల్ మీడియా ఖాతాలు సోన్సో రాజకీయ సంబంధమైనటువంటి వ్యవస్థ కుట్ర ఉన్నదో లేదో సమగ్రంగా దర్యాప్తు చేయండి అని. ఈ అంశం సామాజికంగా, ఆధ్యాత్మికంగా అత్యంత సున్నితమైనది కావున దయచేసి దీన్ని అత్యవసర ప్రాధాన్యతతో పోలీసు వారు విచారణ చేయవని కోరుతున్నాడు. ఇట్లు జి రమేష్ బాబు. ఈ రిపోర్టు జి రమేష్ బాబుకి ఏం సంబంధం అండి?
పోనీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కాపాడటానికి చేశాడా అంటే అది కూడా కాదు. ఈయన బీఆర్కే నాయుడు గారి ప్రతిష్టను కాపాడటానికి మదనపల్లిలో పోలీస్ రిపోర్ట్ ఇస్తే మదనపల్లిలో తీసుకున్న పోలీస్ రిపోర్టు సెక్షన్ 319 సబ్ క్లాస్ 1, సెక్షన్ 335, సెక్షన్ 353 సబ్ క్లాస్ 1 ఆఫ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 66C, 66D, 67 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 and 2008 ప్రకారం మదనపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితులు ఎవరు? రిపోర్ట్ ఇవ్వాల్సింది ఎవరు? రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? నిజంగానే మీరు చేసినటువంటి ఫేక్ వీడియోలు అయితే రిపోర్ట్ ఇవ్వాల్సింది బిఆర్ నాయుడు గారు, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈవో ఇవ్వాలి రిపోర్టు, లేదా ట్రస్ట్ బోర్డు చైర్మన్ నుంచి ఎవరో ఒకరు ట్రస్ట్ మెంబర్ ఇవ్వాలి, అది కూడా తిరుపతిలో ఇవ్వాలి. అంటే అవి నిజమైనటువంటి వీడియోలు. ఈరోజు బిఆర్ నాయుడు గారు రిపోర్ట్ ఇస్తే అవి కబక్కన రేపు నిజమైన వీడియోలు వస్తే ఈయన మీద కేసు పడతారని ఈయన ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఇవ్వకుండా నిన్న మీడియాలో ఏం ప్రచారం చేశారంటే నేను పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాను, ఒక అరగంటలో ఎఫ్ఐఆర్ వస్తుంది అన్నారు. పోలీసు రిపోర్ట్ ఏది? ఎఫ్ఐఆర్ కాపీ ఏది? బిఆర్ నాయుడు గారు మీడియాలో ప్రవేశపెట్టమని కోరుతున్నా. ఈయన ఫేక్ వీడియోలు తయారు చేస్తే ఆయన ఎవరో రమేష్ బాబుకి ఆయనకి మదనపల్లికి ఏం సంబంధం? ఆ మదనపల్లి నుంచి ఎఫ్ఐఆర్ ఎట్టు కడతారు? ఆ పోలీసులకైనా బుద్ధి బుర్ర ఏం లేదు. ఎట్లా కడతారు ఎఫ్ఐఆర్? ఏ విధంగా విచారణ చేస్తారు? మదనపల్లి నుంచి వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పులు చేసినటువంటి బిఆర్ నాయుడు యొక్క బాధితుడిగా చేసి రిపోర్ట్ తెస్తారా? ఎఫ్ఐఆర్ విచారణ చేస్తారా? ఎట్లా? అంటే వ్యవస్థలు మీ దగ్గర ఉన్నాయి కదా, సోషల్ మీడియా మీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, మీ దగ్గర ఛానల్స్ ఉన్నాయి కదా. నిన్ను అంటాడు నాకు ఛానల్ ఉంది ఉంటే ఇవన్నీ చేయమన్నారా? కాదండి, ఉంటే ఇలాంటి ఆరోపణలను చేయమన్నారా? చేసి మళ్ళీ రివర్స్ డ్రామా ఆడి రివర్స్గా మళ్ళీ బెదిరించమన్నారా? ఎంత ధైర్యం అండి మీకు అసలు? అదే ఇంకొకడు ఈ తప్పు చేస్తే ఊరుకుంటారా? ఎవరికన్నా జడాశ్రావణకు మరి ఒక చిన్న మెసేజ్ దొరికిందైతే ఊరుకుంటారా మీరు? ఇన్ని తప్పులు చేసినప్పటికీ, ఇంత పెద్ద తప్పు చేసినప్పటికీ కూడా మాట్లాడటానికి ఒక మీడియా ఛానల్ లేకుండా, ప్రచారం చేయడానికి ప్రసారం చేయడానికి ఒక మీడియా ఛానల్ లేకుండా, కనీసంగా ఈయన మీద చర్యలు తీసుకుంటాము అనేటువంటి ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేసే చాతకాని చావలేని సిస్టంలో మనం బతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నానండి. ఎస్, రియల్లీ అన్పిటి. అతని మీద విచారణకు ఆదేశిస్తాము, అతను చేసింది రైటో కాదో తప్పు మేము తేలుస్తాము, తాత్కాలికంగా అతన్ని అక్కడి నుంచి తొలగించి దాని మీద విచారణకు ఆదేశిస్తామన్న మాట గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాకపోతే, అందుకులో పవిత్ర పుణ్యక్షేత్రంలో పనిచేసేటువంటి అధ్యక్షుడికి, టీటీడీ చైర్మన్కి ఇలాంటి పరిస్థితి ఉంటే, గత పాలక మండలిలో పిచ్చిబత్తాయి ఒకళ్ళు ఉన్నారు, పృథ్వీరాజ్, వెనక నుంచి వచ్చి వాటేసుకుంటారని ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది. మీరు నమ్మరండి, కరోనాలో కూడా కొన్ని వందల డిబేట్లు పెట్టి అతన్ని రాజీనామా చేయించేదాకా కూడా మీడియా ఛానల్స్ TV5 ABN వదల్లా, మహా టీవీ. ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా ఆయన రిజైన్ చేయించమని చెప్పేసి ఇమీడియట్లీ హీ హాస్ టేకెన్ ఏ కాల్. ఇప్పుడు చెప్పండి, గత ముఖ్యమంత్రి ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్నారా, మీరు పనిచేస్తున్నారా? ధర్మ పరిరక్షణ కోసం, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కాపాడటానికి. తప్పో రైటో, పృథ్వీ తప్పు చేశాడో, నేను కూడా ఇప్పుడు బిఆర్ నాయుడు గారు తప్పు చేశారో నేను అనటం ఆయనే ఒప్పుకున్నాడు. నేను ఆయన మీద తప్పు చేశాడో రైట్ చేశాడో నేనేం సైంటిఫిక్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కాదు, కానీ ఆయనే దీంట్లో ఒక కొత్త భాగం మాత్రమే మాడిఫికేషన్ జరిగింది, కొంత మాత్రమే ఎడిట్ జరిగింది, అయినా ఉంటే తప్పే ఉంది, మీరేంటి మాట్లాడతారా అన్నారు. కాబట్టి నేను అంటున్నా, ప్రాథమికంగా ఆయన తన తప్పు ఒప్పుకున్నాడు. పక్కన పెట్టండి, కొన్ని రోజులు ఒక ఎంక్వైరీ వేయండి, అది ల్యాబ్కి పంపించండి, తేలితే ఆయన్ని రిమూవ్ చేయండి, లేదు అంటే తాత్కాలికంగా తొలపించిన తర్వాత మళ్ళీ ఆయనకి ఏమన్నది మీ చేతుల్లో పనే కదా. అది కూడా చేయడానికి మీ చేతుల్లో, మీ మాటకి, మీ నాలుకలు, మీ నోట్లో నుంచి, కంఠంలో నుంచి, స్వరంలో నుంచి ఒక మాట రాకపోతుంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈజ్ ఇట్ కాల్డ్ అడ్మినిస్ట్రేషన్? ముఖ్యమంత్రి గారు ఇది సనాతన ధర్మమా? ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలు అంత పిచ్చివాళ్ళు కాదండి, ప్రజలు అన్ని ఆలోచన చేస్తారు. ఈరోజు మీకేదో
అవకాశం ఉంది కదా అని ప్రజలను పిచ్చివాళ్ళని చేస్తే ఎట్లా?